శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న వారిని, విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్యగా పేర్కొన్నాయి. లంక ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన వివిధ దేశాలు ఏ సాయమైనా అందించేందుకు సిద్ధమని తెలిపాయి. శ్రీలంకలో జరిగిన ముష్కరకాండను భారత్ తీవ్రంగా ఖండించింది. చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న వారిని, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం పిరికిపందల చర్యగా అభివర్ణించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రనిల్ విక్రమసింఘేతో ఉగ్రదాడి ఘటనపై ఫోన్లో మాట్లాడారు. ఈ దాడిని క్రూరమైన, పక్కా ప్రణాళికతో జరిపిన హేయమైన చర్యగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఉగ్రవాద భూతం నుంచి ఉపఖండంతో పాటు యావత్ ప్రపంచానికి పొంచి ఉన్న తీవ్రమైన సవాల్ను ఈ బాంబు దాడులు గుర్తు చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. శ్రీలంక భద్రతకు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అనేక రకాల సాయం అందించేందుకు భారత్ సిద్దమని పీఎంఓ ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ వైద్య చికిత్సలకు ఎలాంటి సాయమైనా అందించేందుకు సిద్దమని తెలిపారు. మరోవైపు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శ్రీలంకలోని భారత హై కమిషనర్తో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. భారతీయుల క్షేమ సమాచారం గురించి కూడా ఆరా తీశారు. భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు సుష్మా స్వరాజ్ తెలిపారు. మరోవైపు లంకలో జరిగిన దాడులను ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా ఖండించాయి. బ్రిటన్ ప్రధాని థెరిసా మే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు వివిధ దేశాధినేతలు ఈ దాడులను హేయమైన చర్యగా పేర్కొన్నాయి. మృతుల కుటుంబాలకు ట్రంప్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ దాడులపై వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ బెనెడిక్ట్ కూడా స్పందించారు. ఈ దాడిని క్రూరమైన హింసగా పేర్కొన్నారు. ఈస్టర్ ప్రార్థనల సందర్భంగా ఇచ్చే ధర్మ సందేశాన్ని విరమించుకున్న పోప్ సంప్రదాయ ప్రసంగం మాత్రం చేశారు. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, అమెరికాలో విభేదాలను తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించిన పోప్ రాజకీయ నేతలు తమ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని కోరారు.